డిస్టర్బ్డ్గా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారే. మేడం, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు, పద. బస్సు, ఆ యాడ్ చూశాక దాని గురించి మధు మేడంతో ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ చెప్పారా ఏంటి? మేడం గారు అలా ఉన్నారు? చిచి, అదేం లేదురా. బాసు, మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. మేడం గారు ఇలాగే ఉన్నారంటే మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది. మనిషికి ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. దయచేసి మేడం గురించి కాస్త కేర్ తీసుకోండి. ఏమే గౌరీ, రాత్రికి ఏం వండుతున్నావు? వంటేనండి. వంట కాకపోతే ఇంకేం వండుతావే? ఏం వండుతున్నావంటే వంటే అని పెడసరిగా సమాధానం చెప్తున్నా. పెడసరిగా ఏముందండి, రాత్రికైనా పొద్దునకైనా వండాల్సింది వంటే కదండి. అదే, ఏం వండి తగలెడుతున్నావు అని. నా ఇష్టాలు ఏముంటాయండి, మీరు చెప్పినవేగా. నువ్వేం వండి తగలెట్టినా నాకు మాత్రం ఖచ్చితంగా చికెన్ వేపుడు తగలెట్టు. చికెన్లో జీడిపప్పు దట్టించి మరీ వేపుడు చెయ్యి. చాలా కాలంగా వేపుకు తింటూనే ఉన్నారుగా. ఏమన్నా? అదేనండి, మీరు చాలా కాలంగా వేపుడు కూరలు తింటూనే ఉన్నారు. ఇంత వేపుడు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నాను. నాకు తెలుసులేనా ఆరోగ్యం గురించి. నువ్వు నా దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడకు. అయ్యో రామా, ఇందులో డబుల్ మీనింగ్ ఏముందండి? ఒకటే మీనింగ్, వేపుకు తినకండి అంటున్నాను. అమ్మా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటే? చూసారా, ఇలా వేపుకు తినడం వల్ల బీపీలు పెరిగిపోయి అనవసరంగా అపార్థం చేసుకుని ఇలా మీదికొస్తున్నారు. ఎచ్చే, నీతో నాకేంటే? వెళ్ళి కాఫీ తగలెట్టు. తగలెడతానండి. ఇది పోయిన జన్మలో నా కోళ్ళై చచ్చుంటుంది, ఇప్పుడు సాధిస్తుంది. నమస్కారం అమ్మా. హా? నమస్కారం నమస్కారం. భలే సర్ప్రైజ్ ఇచ్చారు. అమ్మ పార్వతి, నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. అమ్మ గీత, మీరొస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే టీ పార్టీకి రమ్మన్నానండి. నమస్తే పార్వతి. నమస్తే. వియ్యంపురాల్ని కొత్త కోడల్ని పెళ్లికి ముందే టీ పార్టీకి ఆహ్వానించేశావన్నమాట. ఇందులో తప్పే ఉంది? తప్పని కాదోయ్, జనరల్గా కొత్త కోడల్ని పెళ్ళయ్యి అత్తారింట్లో కుడికాలు పెట్టి రావాలంటారు కదా. పెళ్లి కాకముందే పిలిచావా అంటున్నాను. అదిగో సుధీర్ కూడా వచ్చేసాడుగా. హాయ్ గీత, వాట్ ఏ సర్ప్రైజ్. వస్తున్నట్టు అసలు చెప్పనే లేదు. ఏ చెప్పకుండా రాకూడదా? ఎందుకు రాకూడదమ్మా? చెప్పి రావడానికి ఇది ఏమన్నా పరాయిల్లా? మీ అత్తారిల్లు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. పైగా ఇంకో 2 నెలలు ఆగితే నువ్విక్కడే ఉండబోయేదానివి. మరి అప్పుడప్పుడు అల్లుడు గారు కూడా మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే బాగుంటుంది. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. అమ్మాయిని ఇక్కడికి పంపించేసిన తర్వాత మాకు వెలితిగా ఉంటుంది. రాకుండా ఎలా ఉంటాడమ్మా? అల్లుడైనా కొడుకైనా వాడే కదా మీకు. హాయ్, మీ గురించి అనుకుంటున్నాను. సర్ప్రైజింగ్ గా వచ్చేసారు. హాయ్ వదినా. హాయ్. నమస్తే ఆంటీ. నమస్తే. మా గురించి తలుచుకున్నావా? దేని గురించమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా మీరే వచ్చేసారు. మీ అమ్మగారే సరదాగా టీ తాగి వెళ్దురు రండి అని పిలిచారు, అందుకే వచ్చాం. సూపర్ ఆంటీ. నువ్వు దేని గురించి తలుచుకున్నావే వీళ్ళని? మీ వదిన్ని చూడాలనిపించిందా? మా వదిన్ని నేను చూసేం చేస్తాను? మా వదిన్ని చూసుకునే పని
మా అన్నయ్య చూసుకుంటాడు. నేను ఆంటీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను, దాని గురించి. ఏంటమ్మా? ఏం లేదు, మీరు నిశ్చితార్థం అప్పుడు మా అన్నయ్యకిచ్చే కానుకల గురించి మాట్లాడారు కానీ ఆడపడుచుకిచ్చే ఆడపడుచు కట్నం గురించి మాట్లాడలేదు. మరి నా కట్నం సంగతేంటి? నీకేం కావాలో అడగమ్మా. అస్సలు బేరాలు లేకుండా నీకేది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, అస్సలు ఆలోచించకుండా చేసేస్తాం. మాకు ఆడపడుచు కంటే కావాల్సిందేముంది? వదిన ఆడపడుచు బావుంటే నా కూతురు జీవితం బావుంటుంది. అదేదో సరదాగా ఆట పట్టిస్తుంది. మీరేంటమ్మా అంత సీరియస్గా తీసుకుంటున్నారు? దేవకి, టీ పార్టీకి ఆహ్వానించి టీ చెప్పకపోతే ఎలా? గౌరీకి టీ స్నాక్స్ పట్టుకురమ్మని చెప్పు. అలాగేనండి, మీరు కూర్చోండి. అమ్మ పార్వతి, కూర్చుందాం. గౌరీ, అమ్మగారు, పద గీత. తొందరగా టీ రెడీ చేయి. పద. అలాగే ముందుగా మంచినీళ్ళు స్నాక్స్ తీసుకురా. అలాగే అమ్మగారు. ఏమైంది? ఏం లేదు. ఎందుకు అదోలా ఉన్నావు? లేదు, బానే ఉన్నాను. ఎప్పట్లా ఉన్నానని సమాధానం చెప్తున్నావు కానీ నువ్వు ఎప్పట్లా లేవు. అలా అని మీకు అనిపిస్తుందేమో, నేనెప్పట్లానే ఉన్నాను. ప్లీజ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకేం ప్రాబ్లం ఉంది? ఏం ప్రాబ్లం లేదు. ప్లీజ్ మధు, ఇలా ఉండడం నాకు నచ్చలేదు. దయచేసి ఏ ప్రాబ్లం ఉన్నా బయటికి చెప్పు. చెప్పడానికి ఏమైనా ఉంటేనేగా చెప్పడానికి. ఏం లేదు. చూడు, నాకు చెప్పడానికి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని చెప్పు. అంతే తప్ప ఏమీ లేదు అని మాట దాటయ్యొద్దు. చెప్పడానికి చెప్పకపోవడానికి నా ఇష్టాలేమున్నాయి? ఏం లేవు. ప్లీజ్, నీ మనసులో ఏదో సమస్య ఉంది, అదేంటో చెప్పు. నా మనసులో ఎలాంటి సమస్య లేదు. ఏదో ఉందని మీరు అనుకుంటున్నారంతే. మధు ప్లీజ్, దయచేసి ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏం లేదని చెప్తూనే ఉన్నాను. పోనీ మీకేం సమాధానం కావాలో చెప్పండి, అదే సమాధానం చెప్తాను. నాకు కావాల్సింది నీ మనసులో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవడం. ఒకవేళ నేనేమైనా తప్పులు చేసుంటే ఆ తప్పేంటో చెప్పు. ఇలా ఉండకు. ఎవరు ఏ తప్పులు చేయరు. నేనే తప్పులు చేస్తూ ఉంటా. అనవసరంగా అన్ని విషయాల్లో తలదూర్చేస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి నాకదొక చెడ్డ అలవాటు. అదేవిధంగా అవతల వాళ్ల ఇష్టాలు తెలుసుకోకుండా, వాళ్ళ అనుమతి లేకుండా అన్ని విషయాల్లోనూ చొచ్చుకుపోతూ ఉంటా. అది అంతకంటే చెడ్డ అలవాటు. నాకెవ్వరూ ప్రాబ్లం కాదు, నాకు నేనే ప్రాబ్లం. నన్ను నేను సరిదిద్దుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే తప్ప వేరే ఎవరూ ప్రాబ్లం కాదు. హాయ్ గీత. హాయ్. హాయ్ ఆంటీ. నమస్తే బాబు. హాయ్ గీత. హాయ్. గౌరీ, టీ తీసుకురా. కూర్చోండి బాబు. కూర్చోరా. ఆంటీ, మా తోటి కోడలికి పెళ్లి కల ఉట్టి పడుతుంది. పైగా మా మరిదిగారు కళ్ళ ముందే ఉంటే ఆ సిగ్గుతో ఇంకాస్త అందంగా కనబడుతుంది. ఏంటి మరిదిగారు, మా తోటి కోడలు సిగ్గుపడుతుందంటే ఒక అర్థం ఉంది. మీరింత సిగ్గుపడిపోతున్నారేంటి? నేనేం సిగ్గుపడట్లేదు వదినా. ఏంటి సిగ్గుపడ్డం లేదా? ఆ బుగ్గలు చూడండి, ఆడపిల్ల కంటే ఎక్కువ ఎరుపెక్కాయి. రేయ్ చాలరా, నువ్వు మరీ ఇంత సిగ్గుపడి పరువు తీయకు. ఊరుకోండి నాన్న, మీరు కూడా. చిన్నమ్మా టీ. అక్కడ పెట్టేసాయి.
శృతి, ఇందాకేదో ఆడపడుచు కట్నం కావాలన్నావు. నువ్వు సరదాగా అన్నా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. నీకేం కావాలో అడగవే. అత్తయ్య, శృతి ఏదో సరదాగా అడిగితే మీరు దాన్ని సాగదీస్తున్నారేంటి? శృతి సరదాగా అడిగినా అడగకపోయినా ఆడపడుచు లాంఛనాలు ఇవ్వడం మా ధర్మం. పైగా ఇలాంటి ముచ్చట్లు లేకపోతే ఇంక పెళ్లిలో సరదా ఏముంటుంది? తన సరదా కోసం కాకపోయినా మా సరదా కోసమైనా ఏదో ఒకటి చేయాలి. అది తను కోరుకున్నది చేస్తే మాకు సంతోషం. శృతి, సరదా కాదు గాని సీరియస్గా నీకేం కావాలో అడుగు. ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు నేనేం సరదా కనటం లేదు. సీరియస్గానే నాకు కట్నం కావాలి అంటున్నాను. ఆడపడుచు కట్నం నేనెలా వదులుకుంటాను? నువ్వు అడిగమ్మా, మేం దేనికి కాదనం. ఆంటీ, నాకు నగలు డబ్బులు ఇవేమీ వద్దు. మూర్తి అంకుల్తో మాట్లాడి మీ కంపెనీలో ఏ వైస్ ప్రెసిడెంట్ పదవో ఎండి పోస్టో ఇస్తే నేను కూడా చక్కగా ఆ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాను. ఏంటి అందరూ అలా ఉండిపోయారు? నేను మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? మీ కంపెనీలో ఒక హయ్యర్ పోస్ట్ అడిగాను. ఈ మాత్రం ఆడపడుచు కట్నం ఇవ్వలేరా ఆంటీ? ఎందుకు ఇవ్వలేమమ్మా? రేపు పెళ్ళయ్యాక మీ సుధీర్ అన్నయ్య ఆ కంపెనీకి యజమానవుతాడు. మా అమ్మాయితో పాటు మా ఆస్తుపాస్తులన్నీ కూడా మా అల్లుడికే కదా. మీ అన్నయ్య తలుచుకుంటే దాందేముంది? పెళ్ళయ్యాకైతే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటీ? నాకిప్పుడే కావాలి. రేపు ఎల్లుండో వచ్చి నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఆ విషయం తేల్చండి. దాందే ఉంది, వెళ్ళగానే అంకుల్తో మాట్లాడి సెట్ చేసేద్దాం. అమ్మ పార్వతి, శృతికి అస్తమానం ప్రాక్టికల్ జోక్స్ చేయడం, వాటిని చాలా సీరియస్గా డీల్ చేయడం అలవాటు. నువ్వు దీన్ని పట్టుకెళ్ళి మూర్తిగారి దగ్గర మాట్లాడకు, బాగోదు. అదేదో సరదాగా అంటుంది. సరదా ఏం లేదు. ఇది నేను ఆడపడుచు కట్నం కింద అడుగుతున్నాను. మీరు సీరియస్గానే తీసుకోండి ఆంటీ. అలాగేనమ్మా. అమ్మా, టైం అయింది. డాడీ ఎదురు చూస్తుంటారేమో. బయలుదేరదామా? బయలుదేరదాం. ఈ విషయం తేల్చి వెళ్ళండి ఆంటీ. తప్పకుండానమ్మా. నువ్వెంతంటే అంత అంకుల్తో చెప్తాలే. సరే, వెళ్ళేసిరామా. సరేనమ్మా, మంచిది, వెళ్ళిరండి. ఏంటి తిక్క తిక్కగా ఉందా? ఏంటి పిచ్చి వేషాలు? పరువు తీయడానికి చేస్తున్నావా ఇలాంటి పనులన్నీ? ఇది మరీ బాగుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదని ఒక సామెతుంది. కాకపోతే ఇక్కడ అమ్మ కాదు, అన్న. అన్న పెట్టడు, నన్ను అడుక్కు తినివ్వడు అంటే ఎలా కుదురుతుంది? అన్నగారు కాదన్నారు కదా. అందుకని సుధీర్ అన్నయ్య పెళ్లిని అడ్డు పెట్టుకుని ఆ కంపెనీలో పెద్ద పోస్టింగ్ ని కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఏ దాన్ని కూడా రానివరా మీరు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నావు? శృతి, నువ్వు అన్నయ్యని సాధిస్తున్నావు అనుకుంటూ వాళ్ళ దగ్గర మన పరువు తీస్తున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకు, చెప్తున్నా. ఏంటన్నయ్యా, మీ కాబోయే అత్తగారిని అడిగేశానని కోపమా? నేనేం నీకు ఆ ఇంటి నుంచి రాబోయే ఆస్తిపాస్తుల్లో వాట అడగటం లేదు. ఆ కంపెనీలో పోస్టింగ్ అడుగుతున్నానంతే. షట్ అప్! ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ డ్రామాలు చేస్తున్నావు. ఏంటి, నేను డ్రామాలు చేస్తున్నానా? మరి కాదా? నేను డ్రామాలు చేయటం కాదు, మీరు చేస్తున్నారు డ్రామాలు. నేను బిజినెస్ స్టడీస్ పూర్తి చేసొచ్చి బిజినెస్ చూసుకుంటాను, నాకొక పొజిషన్ ఇవ్వండి అంటే ట్రైనీగా చెయ్యి, వాచ్మెన్ గా చెయ్యి, బాయ్ గా చెయ్యి అని చెప్పి మీరు లేనిపోని డ్రామాలు ఆడుతున్నారు. శృతి, నీకొక ఉద్యోగం విలువ తెలియాలన్నా, ఒక పనితీరు తెలియాలన్నా
పనిచేసే వాళ్ళ మీద ఒక అవగాహన, వ్యాపారం మీద ఒక పట్టు, ఇదేది కావాలన్నా నువ్వు కింది స్థాయి నుంచే పనిచేయాలి. అందుకే నిన్ను ట్రైనీగా పనిచేయమని చెప్పాను. అవన్నీ ఏ బుర్ర లేని వాళ్ళు చేస్తారు, నేను కాదు. నాకు బిజినెస్ నడపడానికి కావాల్సిన తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. దాన్ని మీరేం టెస్ట్ పెట్టక్కర్లేదు. ముందు నాకు ఒక పొజిషన్ ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు మీకే తెలుస్తుంది. ముందు ఈ ఈగోని పక్కన పెట్టి పనికి రెస్పెక్ట్ ఇచ్చి ఏ పనైనా చేయడానికి సిద్ధపడు. అప్పుడే చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే గొప్ప స్థాయికి తీసుకెళ్లగలవు. ఆ మెచ్యూరిటీ నీకు లేనప్పుడు నిన్ను తీసుకువెళ్ళి ఒక టాప్ పొజిషన్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఓ, ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. చేస్తే ట్రైనీగా చెయ్యి, ఆ తర్వాతే నీకు తగ్గ పొజిషన్ నీకు వస్తుంది. అంతే తప్ప నీ ఇష్టానికి నువ్వు అనుకున్నది చేయడానికి నేను ఒప్పుకోను. ఏంటి దేవకి, ఏంటి నాన్సెన్స్? నాన్సెన్సా? నన్నడుగుతారేంటి? అంతా చూస్తున్నారు కదా. అంతా నేను చూస్తుండడం కాదు, నువ్వు చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడ్డావేంటి అంటున్నాను. ఇందాకటి నుంచి దాని ఇష్టానికి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వాళ్ల ముందు పరువు తీయడానికి ప్రయత్నిస్తోంది. వాణ్ణి ఎదిరించి మాట్లాడుతుంది. నువ్వు చోద్యం చూస్తూ ఉన్నావేంటి? వాళ్ళకి సొంత ఆలోచనలు చేసే వయసొచ్చాక ఎవరి మాట వింటారు? ఎవరి ఆలోచనలు పట్టించుకుంటారు? మీరున్నారు, మీరేం చేయగలిగారు? నేను అంతే. నేనొక విషయం మాట్లాడొచ్చా? శృతి గురించి నేను ఇలా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోకండి. శృతి చాలా మూర్ఖంగాను మొండిగాను వ్యవహరిస్తుంది. తను మాట్లాడే మాటలు ఇంట్లో వాళ్ళని ఎంత హర్ట్ చేస్తున్నాయో అస్సలు ఆలోచించట్లేదు. అంతకంటే ముఖ్యంగా ఎవరో బయట వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతానని బ్లాక్మెయిల్ చేస్తుంది. దీనికంతటికీ కారణం కేవలం తనకి ఆఫీస్లో పొజిషన్ ఇవ్వట్లేదు అనేది మాత్రమే కాదు, ఇంకేదో ఉందని నా అనుమానం. వేరే ఇంకే ఉంటుంది. అది వచ్చిన దగ్గర నుంచి దీని గురించే కదా ఫైట్ చేస్తుంది. దయచేసి మీరు కోప్పడకండి. శృతిలో విపరీతమైన మార్పుని నేను గమనిస్తున్నాను. ముందు కూడా తను కొంచెం ఆరగెంట్ గానే బిహేవ్ చేసేది కానీ మరీ ఇలా ఉండేది కాదు. తను చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన దగ్గర నుంచి తన బిహేవియర్లోనూ చాలా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మీ విషయంలో. మీరు గమనించారో లేదో, తను మీ గురించి ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్టే అనిపిస్తోంది. ముందు తన మనసులో ఏముందో తెలుసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎవరి మనసులో ఏమున్నా బయటికి కక్కితేనే తెలుస్తుంది. సైంటిస్ట్ లాగా ప్రతిదీ కనిపెట్టడానికి వీలవదు కదా. తన మనసులో ఏముందో తనే చెప్పాలి. అసలు శృతి దాకా ఎందుకు? నీ మనసులో ఏముందో నువ్వు చెప్తున్నావా? నా మనసులో ఏం లేదని చెప్పానుగా. అయినా నేనిప్పుడు శృతి గురించి మాట్లాడుతున్నాను. మధ్యలో నా టాపిక్ ఎందుకు? అయితే ఇది కూడా అలాగే అనుకో. శృతి టాపిక్ నేను చూసుకుంటాను, నువ్వేం కలుగ చేసుకోకు.
ఏంట్రా? ఏంటి బాసు, ఆఫీస్లోంచి వెళ్ళిన దానికంటే ఎక్కువ చిరాగ్గా ఉన్నారు? మేడంతో మాట్లాడారా? మేడం ఏమైనా చెప్పారా? చెప్పకూడదని బలంగా ఫిక్స్ అయిన వాళ్ళ దగ్గర ఏమీ చెప్పించలేమురా. నాకీ మధ్య అన్నీ ఇలాగే బంపర్ ఆఫర్లు తగులుతున్నాయి. ఇంట్లో అందరూ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాతో ఎలా ఉండేదో నాకు తెలుసు. నేను హట్ అయ్యేటట్టు ఏదీ మాట్లాడదు. వేరే వాళ్ళు నన్ను హట్ చేసినా ఊరుకోదు. అలాంటిది ఇప్పుడు అమ్మ కూడా నాతో అదోలా మాట్లాడుతుంది. ప్రతి దానికి నిష్ఠూరపోతుంది. మొన్న మా అంకుల్ ఇంటికి వెళ్ళానని ఒక గొడవ. ఇప్పుడేమో ఇక్కడ మా చెల్లెలు గొడవ చేస్తుంటే సైలెంట్గా ఉండిపోయింది. ఇవాళ శృతికి కూడా గట్టిగా ఇచ్చేశా. ఏంటి బాసు, మీ కోపంతో అందరి మీద ఫైర్ అయిపోతున్నారా? అసలు శృతితో ఏంటి గొడవ? ఏం చెప్పమంటావురా, కర్మ. తనేమో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది. శృతి, మీ అన్నయ్య ఫోటో మీద నీ ద్వేషాన్ని కోపాన్ని చూపిస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? సొంత అన్నయ్య మీద ఇంత ద్వేషం ఎందుకు? అసలు మనిషివా నువ్వు? ఏ చెల్లెలైనా అన్న మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తుందా? అతను నాకు అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి.